కోట్లు, ఓవర్ డ్రాఫ్ట్ సాయంతోనే జీతాలు పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1200 కోట్లు అవసరం, ఎలా రాష్ట్రం అతలాకుతలం రాష్ట్రం అని చెప్పి రాసిన ఈనాడు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పత్రిక ఈనాడు రాసిన వార్త, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జూలై 12న రాష్ట్రంలో ఇక్కడ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2019-20కి సంబంధించి 2,27,975 కోట్ల రూపాయలని చెప్పి పేర్కొనడం జరిగింది. పేర్కొనడమే కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వాల్యూమ్ 5, వాల్యూమ్ 6కి సంబంధించిన డేటా కూడా పెట్టడం జరిగింది. ఆ వాల్యూమ్ 5, వాల్యూమ్ 6లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా. అంతేకాదు, ప్రవేశము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మరొకసారి చెప్తాను, పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వెయ్యని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ డోర్ డెలివరీ చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసేది ధర్మమేనా? ఆయన చేసేది న్యాయమేనా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి మా టైంలో అన్న మాకు 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి తీసుకున్నాం. 2019 మే 30న మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి. 5,655 కోట్ల రూపాయలు డబల్ బోనాజా, 2 సార్లు 2 డెవల్యూషన్స్ కూడా ఇచ్చినాం. వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం 7-8 వేల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. మాతో 100 కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా 100 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం. ఆయన అధికారంలోకి వచ్చేసరికి జూన్ 12వ తారీఖు సరిగ్గా 2 రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా 5,655 కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చుంటాయి. మొత్తంగా 7-8 వేల కోట్ల రూపాయలు అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు. అయినా కూడా ఆయన డ్రామాలాడుతూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ, అసలు ఓట్ ఆన్ అకౌంట్ అనేది దేశ చరిత్రలో జరగదిట్ట. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు. 12 నెలల కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 7 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు, దేశంలో ఎప్పుడు జరగదు. ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో, అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో, ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో, ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అతలాకుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు చెప్పాలనుకునే దానికి ఊతం కల్పించుకునే దానికోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను 7 నెలల పాటు నడిపిస్తా ఉన్నాడు. దీంతో పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే
వాల్యూమ్ 5 వాల్యూమ్ 6 కూడా రాయాలి. ఆ వాల్యూమ్ 5 వాల్యూమ్ 6లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా? అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి, మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలిసిపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు, అది తప్పుడు పేపర్లు. ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి. కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనే చూడండి. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను, లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద, ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసి ఉంటాడు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడి ఉంది. అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకు పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని